దొంగ ఓట్ల చేరికలు, ఉన్న ఓట్లు పీకడాలు, అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలంగా చేయడాలు అన్నటువంటిది ఎన్నికల అధికారులు ప్రతి ఎన్నికల ముందు చేస్తుంటారు. ఎందుకంటే ఎన్నికల సంఘానికి ప్రత్యేక సిబ్బంది ఉండరు. ఎన్నికల సంఘానికి ఎన్నికల సమయంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులే డిప్యుటేషన్ మీద ఎన్నికల సంఘం తరపున పనిచేస్తారు. దాంతో వాళ్ళు దాని మీద అంత పెద్ద ఇంట్రెస్టెడ్‌గా ఉండరు. ప్లస్ అధికార పార్టీ ఏం చెప్తే అది చేస్తారు. లేదా వాళ్ళు ఏ పార్టీకి లాయల్టీగా ఉంటే అలా చేసి పెడతారు. అలాంటి సందర్భంలోనే ఈ దొంగ ఓట్ల గొడవలు నడుస్తున్నాయి. అట్లాగే ఏదైతే వేరే ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళకి కొత్త ఓట్లు ఇచ్చి, ఇప్పుడు ఉన్నటువంటి ఓటుని కంటిన్యూ చేస్తుంటే 2 చోట్ల ఓటేసేటటువంటిది ఉంటున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఇల్లు 3, 4 చోట్ల మారారంటే 3, 4 చోట్ల ఓట్లు వస్తాయన్నమాట. ఇట్లాంటి దశలో కీలకమైనటువంటి అడుగు బీహార్‌లో ఈసీ చేస్తోంది. అదేంటయ్యా అంటే ఇంటింటికి చెకింగ్. ప్రతిదీ కూడా ప్రతి ఓటు ఇంటింటికి చెక్ చేస్తారట. ఇది చేయడం చాలా హార్డ్ వర్క్‌తో కూడుకున్నటువంటి పని. చేస్తే అద్భుతం. అప్పుడు ప్రతి ఇంట్లో వాళ్ళు ఉన్నారో లేదో తేల్చి, లేకపోతే గనక ఆటోమేటిక్‌గా ఆ ఓటు తొలగిస్తే బానే ఉంటుంది. బట్ ఆ పేరుతో ప్రత్యర్థులకు, అధికార పక్షానికి సంబంధించినటువంటి ప్రత్యర్థులైనటువంటి వాళ్ళ ఓట్లు తీస్తే వివాదం అవుతుంది. ఏం జరుగుతుందో చూడాలి.